హలో గైస్, ఇవాళ మన ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనమాట. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలని చూసేద్దాం. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు కట్ చేసి ఒలిసి పక్కన పెట్టేసుకోండి. అవి లేతగా ఉన్నాయి అనుకోండి, ఉడకబెట్టక్కర్లేదు అనమాట. ఇలా బాయిల్ చేయకుండా పచ్చివే కుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది సపరేట్ టేస్ట్ వస్తుంది అనమాట బాయిల్ చేసిన దానికన్నా. చక్క గింజలు ఉన్నాయి తీసుకొని శుభ్రంగా చక్కగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ దాన్ని సరిపడా ఆనియన్స్ మీరు ఎన్నైతే వేసుకుంటారని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, తీపి వచ్చేస్తాం మళ్ళీ కర్రీ అని చెప్పి 2 ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కట్ చేసి ఒక బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకొని ఫస్ట్ ఇవి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అందుకు ఉల్లిపాయలు చక్క మగ్గాలి. అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాస్త అంత ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకని ఆయిల్ ఎక్కువ వేసి ఉంచుకోవాలి. ఎందుకంటే పచ్చివి కదా చిక్కుడుకాయలు, బాగా కుక్ అవ్వాలంటే ఆనియన్స్ అండ్ చిక్కుడుకాయలు బాగా కుక్ అవ్వాలంటే ఇది ఉండాలన్నమాట మనకి ఆయిల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలా ఉంచుకోవాలి. కాస్తంత అందులో ఉప్పు వేసి యాడ్ చేసుకొని, ఉప్పు వేసి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మగ్గించేసుకోవాలి. కాస్తంత త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఫస్ట్ ఇలా ఉల్లిపాయలు వేసేయంగానే వాటితో పాటు చిక్కుడుకాయలు వేయొద్దు. అది ఎందుకంటే చిక్కుడుకాయ కర్రీలో తొందరగా మగ్గక అవి ఏమైపోతాయంటే ఉల్లిపాయలా కనిపిస్తాయి అనమాట. అలా కాకుండా మామూలుగా మగ్గిపోయేలా ఉంచుకోండి. అంతా 2 టమాటాస్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ చిక్కుడుకాయలు అప్పుడు వేయద్దు. ఇప్పుడు కాస్తంత మగ్గింది పర్వాలేదు, ఉల్లిపాయ మగ్గిపోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ టైంలో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే అవి చక్కగా కుక్ అయిపోతాయి అనమాట. కుక్ అయిన తర్వాత ఇలా వదిలేసి మూత పెట్టేసి అలా ఉంచేసారనుకోండి, అవే కుక్ అయిపోతాయి. ప్రాబ్లం ఉండదు మనకి. బాగా టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు కాదు. ఇవి బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు, కొద్దిగా మగ్గిన అట్లా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకొని కాసేపు ఇంకొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఓకేనా. కలర్ చేంజ్ అయిపోతే మీకు తెలిసిపోద్ది కర్రీ అనేది ఎలా కుక్ అవుతుంది ఏంటనేది. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత టమాటాస్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి కాసేపు ఉప్పు సరిపోతే ఓకే, సరిపోతే కాస్తంత ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గే వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం కుకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుద్ది. బాయిల్ అయ్యేదానికి ఏంటంటే ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గిపోయి, ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కాబట్టి అది అందులో వేసేసుకుంటాం. అలా కాకుండా ఉంటాయి. కొంచెం చిక్కుడుగా మగ్గాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటే ఒక 10 మినిట్స్, దానికన్నా ఒక 10 మినిట్స్ పడుతుంది కదా. టేస్ట్ విషయంలోకి వచ్చేటట్టుగా ఇదే బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఓకేనా. చిక్కుడుగా కూడా మగ్గిపోయే వరకు ఉప్పు పసుపు వేసుకుని దాని మీద మూత పెట్టేసుకుంటే చక్కగా మెల్ట్ అయిపోద్ది అనమాట. అది మూత పెట్టేసుకోండి. దాన్ని మూత పెట్టేసుకున్న తర్వాత దాన్ని మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇలా కారం కూడా యాడ్ చేసుకొని కాస్తంత అవన్నీ బాగా కుక్ అవ్వాలి, బాగా ఉడకాలి. అందరూ ఉప్పు కారం అన్నిట్లో పట్టాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కూర దగ్గర పోయే వరకు ఉంచుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనకి ఇక్కడ కుక్ అవ్వద్దు కాబట్టి పచ్చివాసన అనేది ఉండదు అనమాట. కర్రీ అనేది పచ్చివాసన లేకుండా చక్కగా నీట్గా ఇట్లా కుక్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయ కూర అంటే నాటు చిక్కుడుకాయలు కర్రీతో కూర వండుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది హైబ్రిడ్ చిక్కుడుకాయలు కాకుండా చక్క అట్లా కొత్తలు ఆడేటప్పుడు కాస్త దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి. ఓకేనా. మీరు అలా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తారేంటని కూడా కామెంట్ చేసేయండి. నేనైతే ఆ స్టైల్లో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తొందరగా అయిపోద్ది మనకి వంట అనేది. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ థ్యాంక్ యూ.